ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు పోలీసులకు లొంగిపోయారు. అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి తెలంగాణ ఎస్ఐబి పోలీసుల ముందు లొంగిపోయినట్టు తెలుస్తోంది. దేవ్జీ, రాజిరెడ్డితో పాటు మరో 16 మంది సభ్యులు సరెండర్ అయ్యారు. 2 రోజుల్లో దేవ్జీ, రాజిరెడ్డిలను మీడియా ముందుకు తీసుకురానున్నారు పోలీసులు. ఆసిఫాబాద్ అడవుల్లో పోలీసులకు సరెండర్ అయ్యారు మావోయిస్టు కీలక నేతలు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్జీ ఉన్నారు. రాజిరెడ్డి మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు. ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు పోలీసులకు లొంగిపోయారు. అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి తెలంగాణ ఎస్ఐబి పోలీసుల ముందు లొంగిపోయినట్టు తెలుస్తోంది. దేవ్జీ, రాజిరెడ్డితో పాటు మరో 16 మంది సభ్యులు సరెండర్ అయ్యారు. 2 రోజుల్లో దేవ్జీ, రాజిరెడ్డిలను మీడియా ముందుకు తీసుకురానున్నారు పోలీసులు. ఆసిఫాబాద్ అడవుల్లో పోలీసులకు సరెండర్ అయ్యారు మావోయిస్టు కీలక నేతలు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్జీ ఉన్నారు. రాజిరెడ్డి మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు. ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు పోలీసులకు లొంగిపోయారు. అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి తెలంగాణ ఎస్ఐబి పోలీసుల ముందు లొంగిపోయినట్టు తెలుస్తోంది. దేవ్జీ, రాజిరెడ్డితో పాటు మరో 16 మంది సభ్యులు సరెండర్ అయ్యారు. 2 రోజుల్లో దేవ్జీ, రాజిరెడ్డిలను మీడియా ముందుకు తీసుకురానున్నారు పోలీసులు. ఆసిఫాబాద్ అడవుల్లో పోలీసులకు సరెండర్ అయ్యారు మావోయిస్టు కీలక నేతలు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్జీ ఉన్నారు. అలాగే రాజిరెడ్డి మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు. రైట్, ఆపరేషన్ కగార్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ మనకి లైవ్లో అందిస్తారు. రాంప్రసాద్, మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ తాగిందని చెప్పవచ్చు. ఎందుకంటే భారీగా ఇప్పటికే మావోయిస్టులు చాలామంది లొంగిపోవడంతో పాటు చాలామంది ఇటు మావోయిస్టులు పోలీసులకు మధ్య జరిగినటువంటి కాల్పుల్లో కూడా చాలామంది చనిపోవడం జరిగింది. మనం ముఖ్యంగా చూస్తే మావోయిస్టు పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలలో కూడా 200 మందికి పైగా సీనియర్ నాయకులతో విస్తరించి ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ గతంలో నుంచి చూస్తే చాలా వరకు జరిగినటువంటి ఆపరేషన్స్లో, ఎందుకంటే ముఖ్యంగా ఇటీవల మనం చూస్తే కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రకటించినటువంటి ఆపరేషన్ కగార్ను మార్చి 31 వరకు ఎండ్ చేసి దేశంలో మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామని ప్రకటించినటువంటి క్రమంలో దీనికి సంబంధించి ఆపరేషన్ కగార్తో పాటు ఇటీవల మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మనం చూడవచ్చు ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నటువంటి కర్రగుట్టలలో కూడా చాలామంది మావోయిస్టు కీలక నేతలు కూడా ఇటు పోలీసులు జరిగినటువంటి ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటికే లొంగిపోయినటువంటి వాళ్ళని గమనిస్తే మల్లోజుల లాంటి వాళ్ళు కూడా గత 2-3 రోజుల క్రితం కూడా కామెంట్స్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ మావోయిస్టు పార్టీ నాయకులు లొంగిపోతారని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మావోయిస్టు పార్టీ సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి దేవ్జీ అయితే లొంగిపోయినట్టు మనకు తెలుస్తూ ఉంది. దేవ్జీతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి రాజిరెడ్డితో పాటు మొత్తం 16 మంది అయితే మావోయిస్టులు ఇటు తెలంగాణ ఎస్ఐబి ముందు లొంగిపోయినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అడవుల్లో అయితే ఇటు రాజిరెడ్డి, దేవ్జీతో పాటు మరొక 16 మంది కూడా లొంగిపోయినట్టు తెలుస్తున్నటువంటి క్రమంలో దీనికి సంబంధించి తెలంగాణ పోలీసులు అయితే అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇప్పటికే మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర పోలీసులు కూడా మావోయిస్టులకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కూడా కోరడం జరిగింది. ఎందుకంటే దేశంలో మావోయిస్టు ఉద్యమాలకు కాలం చెల్లింది. ఇటు కేంద్రం తీసుకున్నటువంటి కగార్ నిర్ణయంలో భాగంగా ఎన్కౌంటర్లలో చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యంలో జనజీవన స్రవంతిలో కలవాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా పలుమార్లు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఎస్ఐబి ముందు అయితే ఇటు ఆసిఫాబాద్ అడవుల్లో దేవ్జీతో పాటు రాజిరెడ్డి అదేవిధంగా మరొక 16 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు మనకు తెలుస్తూ ఉంది. మనం ముఖ్యంగా చూస్తే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నటువంటి కర్రగుట్టలలో కూడా ఇప్పటికే సిఆర్పిఎఫ్ జవాన్లు గత కొద్ది నెలలుగా అయితే అక్కడ ప్రత్యేకంగా క్యాంపును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బేస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేసినటువంటి క్రమంలో ఇటు మావోయిస్టులను ఏరువేత కార్యక్రమం అనేది కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇటు మావోయిస్టు పార్టీలో కీలకంగా మనం చూస్తే ఇటు దేశవ్యాప్తంగా 28 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ క్రమక్రమంగా తగ్గుతూ వచ్చి ప్రస్తుతం తన సంఖ్య 5కు చేరినటువంటి క్రమంలో రానున్న రోజుల్లో మావోయిస్టు పార్టీని పూర్తి స్థాయిలో లేకుండా చేస్తా మార్చి 31 వరకు డెడ్ లైన్ విధించినటువంటి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అయితే ఇటు సిఆర్పిఎఫ్తో పాటు తెలంగాణ పోలీసులు ఎస్ఐబి కూడా ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ కగార్ 2ను కూడా నిర్వహించి ఇటు మావోయిస్టులందరినీ కూడా ప్రాణాలతో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలి, సమాజంలో మావోయిస్టులు తిరిగి జనజీవన స్రవంతిలో కలిసి మంచిగా జీవించాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు ఆకాంక్షించడం జరిగింది. వారి ఆకాంక్షల మేరకే ఇప్పటికే మనం చూస్తున్నాం మల్లోజుల లాంటి సీనియర్ మావోయిస్ట్ నాయకులు లొంగిపోయినటువంటి క్రమంలో అయితే ఆశన్న కానీ అదేవిధంగా తదితర చాలామంది నాయకులంతా కూడా లొంగిపోవడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు మావోయిస్టులో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే హిడ్మా లాంటి వాళ్ళు కూడా ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి క్రమంలో వీరు సమాజంలో కలిసేందుకైతే ఇటు పోలీసులు ఏదైతే సూచనలు చేశారో సూచనల మేరకైతే ఇటు ఆసిఫాబాద్ అడవుల్లో లొంగిపోయినట్లయితే ప్రస్తుతం సమాచారం అంతా ఉంది. దీనికి అయితే తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ పోలీసులు కానీ అధికారికంగా ప్రకటించారు
విచారించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సుమారుగా 16 మంది దేవ్జీతో పాటు 16 మంది లొంగిపోయినట్లయితే ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం జ్యోతి.